హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఇది వచ్చి బేస్తవారం రోజండి. మరుసటి రోజు శుక్రవారం కదా, మనం అంతా క్లీన్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. నేను ఏ విధంగా చేసుకుంటానని చూపిస్తున్నానండి. ప్రతి బేస్తవారం ఇలాగే పైపు వేసుకుంటాను. అంటే మాది 3rd ఫ్లోర్ కదా, బకెట్లతో పట్టుకొని ఎత్తుకొని పోయేటప్పుడు జారి పడిపోతే ఎట్లా అని చెప్పని నేను పైప్ అయితే తీసుకున్నానండి. పైప్తో పట్టుకునేసి కడిగేసుకుంటూ వెళ్ళిపోతానమాట. పైనుంచి 3rd పైన మిద్ది పైనుంచి తీసుకెళ్ళిపోతాను. ఆ విధంగా చీపురుతో రుద్దేసుకొని బాగా నీట్గా, ఇంకా షూలు పెట్టిన చోట అన్నీ కూడాను నీట్గా చేసుకొని కడిగేసుకుంటానండి. ఈ విధంగా అయితే బాకిలంతా శుభ్రం చేసుకుంటాను. అంటే మనం ఫ్రైడేనే చేసుకోలేము కదా, ఇంకా క్యారీర్లు కట్టాలి, పిల్లలకు పని ఉంటుంది, అందువల్ల అనమాట. ఈ విధంగా నేను ముందు రోజు చేసుకుంటాను. దీపాలు అన్నీ మాకు చాలా ఉంటాయండి, దీపాలు తోముకోవడము. అవంతా నేనేం చేస్తానంటే, ఆడవాళ్ళకి మాకు ఇద్దరము ఆటంకాలు ఏదో ఒకటి ఆటంకం వస్తూ ఉంటాయి కదా 5 రోజులు. నేను పైప్ వేస్తే మా వాడు ఇంకా ఆగడనమాట, నా కోసం హెల్ప్ చేస్తానని చెప్పి వచ్చి పైప్ పట్టుకొని నీళ్ళంతా పడతాడనమాట. ఆ విధంగా చేస్తున్నాడు మా వాడు జ్ఞానేష్. ఈ విధంగా నెలకు 15 రోజులకు ఒకసారి నేను దీపాలన్నీ ఫుల్గా అన్నీ ఎన్ని ఉంటే అన్నీ ఎత్తి ప్లేట్కి వేసుకొని తోమేసుకుంటానండి. పీతాంబరితో ఒకసారి తోముతాను, సబీనాతో ఒకసారి తోముతాను. అట్లా తోమేసి విభూది ఉంటుంది కదా, బాగా అదొకసారి వీడియో పెడతానులేండి. బాగా తోమేసిన తర్వాత బట్టతో తుడిచేసి దీపాలను విభూదిని బాగా చేతికి అద్దుకొని బాగా రుద్దినట్టుగా రుద్దేస్తానండి. బాగా తలతలని వచ్చేస్తాయి అన్నమాట. అది ఒకసారి పెడతాను, మీకు అర్థమవుతుంది. ఆ విధంగా చేసుకుంటానండి. 15 రోజులకు ఒకసారి అలా పెట్టుకుంటాను. సాయంత్రం అయితే మేము పెట్టుకుంటాము ఇంట్లో ఆడవాళ్ళము దీపము. ఉదయం అయితే మా వారు పెట్టేస్తారండి. 6:30, 7:30 అట్లంతా ఆ వరకంతా పెట్టేస్తారనమాట. నేను అంత శుద్ధం చేయిచ్చేస్తాను. ఉదయమే ఫ్రెష్ అప్ అయిపోయి ఆ విధంగా చేసుకుంటామండి మా ఇంట్లో పూజ అయితే. ఇంకా ఉదయం అంటే ఇంటికి దీపం పెట్టాల్సింది ఇంటి యజమాని అంట కదా అంటారు. అందుకు మా వారు 1 year నుంచి పెడుతున్నారనమాట ఆయన. దానికి ముందంతా నేనే 4:30, 5:30 ఆ విధంగా లేచి ఇంట్లో అంతా ఇల్లు వాకిలి చెత్తవేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ పిల్లలకు క్యారేజ్ చేసేసి అన్నీ చేసుకొని నేనే చేసుకునేదాన్ని అండి. ప్రతి ఒక్క పండగ అయినా ప్రతి ఇదైనా కూడా ఈ విధంగా అయితే చేసుకునేదాన్ని. వారానికి ఒకసారి మెట్లంతా పైనుంచి కడిగేసుకుంటాను. ఇంకా రోజు వరండా అయితే ప్రతిరోజు ఉదయమే కడిగేస్తానండి. మా ఇంటి ముందు వరండాన్ని కడిగేసి తులసి చెట్టు ముందర దీపం పెట్టుకునేస్తాను. ఈ విధంగా చేసుకుంటానన్నమాట నేనైతే. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాడు చూడండి గంట కొట్టండి అని అంటున్నాడు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.